18వ అధ్యాయం మత్తయి సువార్త ప్రారంభం నుండి 4 వచనములు మనము జాగ్రత్తగా పఠించుకున్నట్లయితే అక్కడ వ్రాయబడినటువంటి మాటలు, ఆ కాలమున శిష్యులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా, ఆయన యొక్క చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు, మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరిట చేర్చుకునేవాడు నన్ను చేర్చుకును అన్నాడు. చూడండి ప్రియమైన వారలారా, మనం గమనించినట్లయితే ఈరోజు మన యొక్క అంశం ఏంటి అంటే, ఏంటంట మన అంశం? గొప్పవాడు ఎవరు? చూడండి ప్రియమైన వారలారా, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలలో నుండి కొన్ని మాటలు, యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడినటువంటి మాటల్లో నుండి కొన్ని మాటలను మనం జాగ్రత్తగా గమనిస్తే, గొప్పవాడు ఎవరు అనేటటువంటి అంశాన్ని నేటి దినాన మనము ధ్యానించుకోబోతూ ఉన్నాం. చూడండి ప్రియమైన వారలారా, మనం గమనిస్తే ప్రతి ఒక్కరము కూడా మన యొక్క జీవితాలలో అందరికీ ఉండేటటువంటి ఆలోచన ఏంటి అంటే గొప్పవారిగా ఉండాలి అని. ఏమ్మా, ఎవరైనా గొప్పవారిగా ఉండకూడదని ఎవరైనా అనుకుంటారా? అందరు కూడా ఏమనుకుంటారు? నేను గొప్పవాడిగా ఉండాలి. ప్రియమైన వారలారా, అయితే ఈ యొక్క ప్రపంచం చెప్పే గొప్పదనం ఏంటి అంటే, ప్రపంచంలో ఉన్నటువంటి గొప్పతనం మనకు ఎలా కనపడుద్ది అంటే, ఒకటి పదవి ద్వారానో, అధికారము ద్వారానో, ప్రియమైన వారలారా శక్తి ద్వారానో, బలము ద్వారానో మనకు లోకములో ఉన్నటువంటి అధికారం గొప్పతనం మనకు కనబడతా ఉన్నది. కాబట్టి ప్రియమైన వారలారా, మనం గమనించినట్లయితే ఇక్కడ వారి యొక్క మనం గమనించినట్లయితే లోకములో ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు గొప్పతనము ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. కానీ ప్రభువు చెప్పేటటువంటి గొప్పవాడెవరు, ప్రభువు చెప్పేటటువంటి గొప్ప విధానం ఏంటి అనేది నేటి దినాన మనం ధ్యానం చేసుకుంటే, ప్రపంచ దృష్టిలో గొప్పతనం అనేది ప్రియమైన వారలారా జరుగుతూ ఉన్నటువంటి క్రమానుసారంగా మనం చూస్తే, రాజులు, నాయకులు, వ్యాపారవేత్తలు వీళ్ళందరూ కూడా ఈ లోకంలో ఎలా ఉంటారు అంటే, ఎలా ఉంటారు అమ్మా? గొప్పవాడిగా ఉంటారు. ఎక్కడ? ఈ లోకంలో. చూడండి, ఎవరికైనా బాగా ఎక్కువ ధనం ఉందనుకోండి, వాడికి ఏంట్రా గొప్పవాడు అంటారు. ఎవరికైనా బాగా రాజకీయవేత్త అనుకోండి, ఆయనకేంటండి గొప్పవాడండి అంటారు. ఇలా చూస్తే ఈ ప్రపంచంలో లోకం మీద ఉన్నటువంటి స్థితిలో ప్రియమైన వారలారా, ఈ లోక సంపద, హోదా ఇది కలిగి ఉండటమే గొప్పతనం. కానీ ప్రభు ఏం తెలియజేస్తా ఉన్నారు? ఎవరు గొప్పవాడని తెలియజేస్తా ఉన్నారు. చూడండి ప్రియమైన వారలారా, మనం గమనిస్తే మార్కు సువార్త 10వ అధ్యాయము 35-40 వచనాలలో ఉన్నటువంటి మర్మాన్ని మనం ఆ యొక్క వాక్య భాగాన్ని మనం చూస్తే, మార్కు సువార్త 10వ అధ్యాయము 35-40 వచనాల్లో ఉన్న సారాంశం ఏంటంటే నేను చెప్తాను, మీరు జాగ్రత్తగా గమనించండి. ఏమని తెలియజేస్తారు ప్రభువారంటే, ప్రభువారి దగ్గరికి 12 మంది శిష్యులలో ఒక 2 శిష్యులు, జెబెదయి కుమారులు 2 శిష్యులు, యాకోబు యోహాను అను శిష్యులు 2 కూడా ప్రభు దగ్గరకు వచ్చాయా, నేను మా తమ్ముడు ఇద్దరము కూడా పరలోక రాజ్యంలో నీ కుడివైపున ఒకళ్ళము, ఎడమ వైపున ఒకళ్ళము కూర్చోవడానికి మాకు అవకాశం ఇవ్వండి అంటారు. చూడండి ప్రియమైన వారలారా, అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అనే మాట ఏంటంటే, పరలోక రాజ్యంలో నా దగ్గర మీరు కుడివైపున కానీ ఎడమవైపున కానీ కూర్చోవడానికి నేను త్రాగే గిన్నెలోనిది మీరు త్రాగలేరు, నేను పొందే బాప్తిసం మీరు పొందలేరు. పొందగలరా అని అడిగారు ప్రభువారు. అప్పుడు వారు అన్నారు, మేము పొందగలమయ్యా అన్నారు. ప్రియమైన వారలారా, ప్రభు అప్పుడు ఏమంటా ఉన్నారంటే, ఒకవేళ మీరు పొందగలిగితే మంచిదే, అయితే పరలోక రాజ్యంలో నా కుడి ప్రక్కన ఎడం ప్రక్కన కూర్చోవడం అనేది నా వశంలో లేదు, అది ఎవరి వశంలో ఉందన్నారు? తండ్రి వశంలో ఉన్నది అన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు 12 మంది శిష్యులను దగ్గరకు పిలిచి ప్రభువారు చెప్తూ ఉన్న మాట ఇప్పుడు మనం చదువుకున్న మత్తయి సువార్త 18వ అధ్యాయము ప్రారంభ వచనాల్లో మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభువారు ఒక చిన్న బిడ్డను ఎత్తుకొని తెలియజేస్తూ ఉన్న మాట ఏంటి అంటే, యేసు చూడండి అక్కడ మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, ఆ కాలమున శిష్యులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొంది
బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశించరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు అన్నారు ప్రభువారు. చూడండి, అంటే ఈ రోజు మనం ఏం తెలుసుకుంటా ఉన్నామంటే ఈ లోకంలో గొప్పతనం ఏంటి, పరలోకంలో ప్రభువు చెప్పే గొప్పతనం ఏంటి. పరలోక రాజ్యంలో నువ్వు గొప్పవాడిగా ఉండాలనుకుంటున్నావా, ఈ లోకంలో గొప్పవాడిగా ఉండాలనుకుంటున్నావా? ఎవరు గొప్పవారు అనే యొక్క సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభు వారు 3 సందర్భాలుగా మాట్లాడతారు. మొదట మనము ఇద్దరు శిష్యుల దగ్గర సందర్భం చూసాం. యోహాను యాకోబు ఇద్దరు కూడా ప్రభువుని అడగడం, ఆయనది తండ్రి వశంలో ఉన్నది, నా దగ్గర నాకైతే తెలియదు, అది తండ్రి చిత్తము చొప్పున జరుగును అని ప్రభు తెలియజేశారు. ఇప్పుడు 12 మంది శిష్యులు కూడా ప్రభువు దగ్గరకు వచ్చి మాట్లాడినటువంటి మాట, ప్రభువా పరలోక రాజ్యంలో గొప్పవాడెవరు, వీళ్ళలో తర్కం పుట్టింది, ఎవరు గొప్పవాడు, ఎవరు గొప్పవారుగా ఉండాలి అనుకుంటా ఉన్నారు అంటే ప్రియమైన వాళ్ళరా, ప్రభువు తెలియజేస్తూ ఉన్నటువంటి మాట, పరలోక రాజ్యంలో గొప్పవాడు అవ్వాలి అంటే ఈ బిడ్డ వలె తగ్గించుకొని ఉండాలి, పసిబిడ్డ వలె ఉండాలి. అంటే పసిబిడ్డ మనస్సు మీరు కలిగి ఉంటేనే పరలోక రాజ్యంలో మీరు చేర్చబడగలుగుతారు. నా మాట అర్థమవుతుందా? మరణాత ప్రియమైన వాళ్ళరా, మీరు గమనించినట్లయితే అదే మత్తయి సువార్త 20వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ప్రభు తెలియజేస్తూ ఉన్నటువంటి మాట ఏంటి అంటే 26, 27, 28 వచనాలు మనం చూస్తే, మీలో అలాగుండకూడదు, మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. చూడండి, ప్రభు ఇక్కడ ఏం తెలియజేస్తా ఉన్నారయ్యా అంటే, మీరు అలాగుండకూడదని అంతకుముందు జరిగినటువంటి సందర్భాలను జ్ఞాపకం చేస్తూ ప్రభువు ప్రియమైన వారలారా ఇక్కడ జబిదయి కుమారుల యొక్క, యోహాను యాకోబుల యొక్క మాటలే తెలియజేస్తూ ప్రభు ఏమంటా ఉన్నారంటే, మీరు అలా ఉండొద్దు, మీరు ఎలా ఉండాలంటే మీలో ఎవడైనా గొప్పవాడు ఉండాలి అంటే, సపోజ్ ఇప్పుడు మనలో ఒక 20 మంది జనం ఉన్నాం, 20 మంది 25, 30 మంది సరే అనుకుందాం. ఈ 30 మందిలో ఎవరైనా గొప్పవాడుగా ఉండాలని ఒకవేళ మనం అనుకున్నట్టయితే ప్రభు చెప్పిన మాట ప్రకారంగా ఏమవ్వాలయ్యా అంటే వాడు పరిచారకుడై ఉండాలా, అందరికీ పరిచారం చేసేవాడై ఉండాలా. అదేనా ప్రభు అంటా ఉన్నది? మీలో ఎవడైనా ఒకడు గొప్పవాడిగా ఉండాలంటే వాడు ఏమవ్వాలి అంటే ఆ 12 మందిలో తీసుకుంటే ఆ ఒకడు గొప్పవాడిగా ఉండాలంటే మిగిలిన 11 మందికి మీరు పరిచర్య చేయాలి, సేవ చేయాలి. కాబట్టి 28వ వచనంలో ప్రభు ఏమంటా ఉన్నారు, 20వ అధ్యాయం 28వ వచనంలో అంటే, అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా ప్రాణం ఇవ్వడానికి వచ్చెను. చూసారా ప్రియమైన వారలారా, ప్రభువు చెప్తూ ఉన్న మాట ఏంటంటే, అనేకులకు మనుష్య కుమారుడు పరిచర్య చేయుటకే వచ్చాడు కానీ చేయించుకున్నటకు రాలా. చూడండి, అక్కడ నిలవబడినటువంటి శిష్యులందరిలో కూడా యేసుక్రీస్తు ప్రభు వారు కూర్చొని వాళ్ళ చేత కాళ్ళు కడిగించుకున్నాడా, లేదా యేసు ప్రభు వారే వాళ్ళ యొక్క పాదాలు కడిగారా? శిష్యుల పాదాలే గురువు గారు కడిగారు. అంటే ఇప్పుడు ప్రభు ఏం చెప్తా ఉన్నాడయ్యా అంటే, ఇదిగో మీలో గొప్పవాడైన వాడు అందరి చేత పాదాలు కడిగించుకోవడం కాదు, గొప్పవాడు అన్నవాడు అందరి పాదాలు కడగండి. అంటే దాని అర్థం ఏంటి అంటే, మీరు లోబడి జీవించండి, అందరికీ కూడా పరిచర్య చేయండి. అర్థమవుతుందన్నమాట. కాబట్టి ప్రియమైన వారలారా, ప్రభు అంటూ ఉన్నటువంటి మాట ఏంటి అంటే, అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వం చేస్తారు. అన్యజనుల్లో అధికారులు ఏం చేస్తారు అంటే ఆ జనుల మీద ప్రభుత్వం చేస్తారు, అధికారం చలాయిస్తారు. కానీ మీరు అలా ఉండొద్దు. మీరు ఎలా ఉండాలి అంటే ప్రియమైన వారలారా, పరిచర్య చేసేవాడిగా ఉండాలి. అది ప్రభు నేర్పిస్తా ఉన్నారు. ఎందుకంటే ఎవడైతే తగ్గించబడతాడో వాడు ఏమవుతాడు? హెచ్చింపబడతాడు. కాబట్టి మీరు గమనించాల్సింది ఏంటంటే, మీరు తగ్గించుకోనండి, మీరు హెచ్చింపబడతారు. అది ప్రభువు చెప్తూ ఉన్న బోధ ప్రియమైన వారలారా. కాబట్టి అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వం చేస్తారు. గొప్పవాడు అన్నవాడు ప్రభుత్వం చేస్తాడు, ఏలతాడు. కానీ మీరు అలా ఉండొద్దు అని ప్రభువు తెలియజేస్తున్నారు. మీలో ఒకవేళ ఎవడైనా గొప్పవాడు అవ్వాలంటే ముందు మీరు పరిచర్య చేయండి, ఆ తర్వాత మీరు గొప్పవారుగా అవుతారు. చూడండి, కొన్ని సంఘాలలో మరి బహుశా నేను విన్న మాట, మరి భక్త సింగ్ గారి సహవాసంలో మొదట
సేవకుడుగా వెళ్ళారనుకోండి, ముందు చేయించే పని ఏంటంటే బాత్రూములు కడిగిస్తారంట. యాజకుడు అవ్వాలని, సేవ చేయాలని వెళితే ముందు చేయించే పని ఏంటంటే అన్ని బాత్రూములు కడిగిస్తారు. ఎందుకు అంటే నువ్వు ముందు పరిచర్య చేస్తే, పని చేస్తే, ఆ పనికి నువ్వు లోపడగలిగితే నువ్వు దేవుని పని చేయగలుగుతావు. పోయిన కాడ నీకు అవమానం ఎదురవ్వచ్చు, తిట్లు ఎదురవ్వచ్చు, కొట్లాట్లు ఎదురవ్వచ్చు, లేదా నేను కొట్టవచ్చు, భయంకరమైన స్థితిలో నేను పడేయచ్చు. వాటి అన్నిటికీ నువ్వు తట్టుకోవాలంటే నువ్వు ముందు ఏమవ్వాలా? పరిచర్య చేయడం నేర్చుకోవాలి. ప్రభు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నటువంటి మాట కూడా, మీలో ఎవడైనా గొప్పవాడు కావాలి అంటే పరిచర్య చేయండి. మీలో ఎవడైనా గొప్పవాడు కావాలి అంటే మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. మీలో ఎవడైనా గొప్పవాడు కావాలి అంటే ప్రియమైన వారలరా మీరు దాసులై ఉండండి అని యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి ప్రియమైన వారలరా మన యొక్క జీవితంలో కూడా మనము హెచ్చింపబడాలి అంటే మనం తగ్గించుకుంటే తప్పకుండా దేవుడు మనలను హెచ్చిస్తాడు. మనకున్నటువంటి ఆస్తులను బట్టి, ప్రియమైన వారలరా సంపదలను బట్టి గర్వించక మనము తగ్గించబడితే, పరిచర్య చేస్తే మనం హెచ్చింపబడతాం అని ప్రభువారు తెలియజేస్తూ శిష్యులతో చెప్పిన మాట, ఈ పసిబిడ్డ వలె మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అన్నారు. మనుష్య కుమారుడు పరిచర్య చేయటకు రాలేదు, పరిచర్య చేయించుకున్నటకు రాలేదు, పరిచర్య చేయడానికే వచ్చాడని ప్రభు గురించి తెలియజేశాడు. తెలియజేయడమే కాదు, మేడగది అనుభవంలో వారికి చేసి చూపించాడు. చూడండి ప్రియమైన వారలారా, మరొకటిగా చూస్తే ప్రభువారు పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యలతో ప్రభువు చెప్తూ ఉన్న మాట, ఎవరు గొప్పవారు, ఏది గొప్పది? చూడండి ప్రియమైన వారలారా, శిష్యులైన వారితో చెప్పాడు ఎవరు గొప్పవాడు, ఎలా ఉండాలి, గొప్పవాడు అవ్వాలి అంటే. ఇక్కడ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులైన వారితోటి ప్రియమైన వారలారా మీరు చూస్తే మత్తయి సువార్త 12వ అధ్యాయము ప్రారంభం నుండి 6 వచనాలు మనం గనక జ్ఞాపకం చేసుకుంటే, మత్తయి సువార్త 12వ అధ్యాయం ప్రారంభ 6 వచనాలు మనం చూస్తే, ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంటచాలలో పడి వెళ్ళుచూ ఉండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నును త్రుంచి తినసాగిరి. పరిసయ్యులు అది చూసి, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడదని శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, తానును తనతో కూడా ఉన్నవారును ఆకలిగొని ఉండగా దావీదు చేసిన దాని గూర్చి మీరు చదవలేదా? అతడు దేవుని మందిరములో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినెను. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయములో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా? అయితే దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఏమంటా ఉన్నారు? దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అనంగానే ప్రియమైన వారలారా వారికి ఏం అర్థం కాల. ఏంటిరా బాబు, అసలు నీ శిష్యులు పంటచాలల్లో పడి విశ్రాంతి దినాన అసలు ఏ పని చేయకూడదైతే నీ శిష్యులు వెళ్ళి విశ్రాంతి దినాన కంకులు ఇరుచుకొని తింటా ఉన్నారయ్యా అంటే, ఏనేంటి దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడంటారు. ఏమ్మా అర్థం అవుతుందంటారా? మరణాత. చూడండి ప్రియమైన వారలారా మనం గమనిస్తే మోషే గారి కాలంలో దేవుడు ఆయన ఈ భూమి మీదకు రావడానికి ఒక గుడారాన్ని ఏర్పాటు చేశాడు. వాళ్ళతో మాట్లాడడానికి మోషే గారి కాలంలో దేవుని యొక్క సన్నిధానాన్ని ఏర్పాటు చేసి ప్రభువు మేఘములో ఆ యొక్క గుడారం మీదకు దిగి వచ్చేవారు. అంటే దేవాలయంలోనికి దేవుడు దిగి వచ్చేవారు. అయితే ప్రియమైన వారలారా ఇక్కడ మనం గమనించినట్లయితే ఏం తెలియజేస్తా ఉన్నారయ్యా అంటే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు భూమిపైకి దేవుని యొక్క మూర్తి భావాన్ని ఈ భూమి మీదకు దించి ఆయనే అక్కడ నిలబడ్డాడు. ఇప్పుడు వీళ్ళేమన్నా దేవాలయం గురించి మాట్లాడుతున్నారు, విశ్రాంతి దినాన్ని గురించి మాట్లాడుతున్నారు. విశ్రాంతి దినం దేనికి? ఇప్పుడు ప్రభు అడుగుతూ ఉన్నమాట, విశ్రాంతి దినం దేనికి, ఎందుకు పెట్టారు అన్నట్టుగా ప్రభు ఏమంటా ఉన్నారంటే, మీరు సరిగా పాటిస్తా ఉన్నారా? మీరు సరిగా పాటించినట్లయితే విశ్రాంతి దినం మీరు ఏం చెయ్యాలయ్యా అంటే, విశ్రాంతి దినాన యాజకులు మందిరంలోకి ఎందుకు ప్రవేశిస్తున్నారు? విశ్రాంతి దినాన అందరూ కూడా ఏ పని చేయకుండా ఉండాలి కదా. ఏమ్మా అర్థమవుతుందంటారా? మరణాత. విశ్రాంతి దినాన యాజకులు మందిరంలోనికి వెళ్ళకూడదు కదా. మరి మీరు విశ్రాంతి దినాన బలులు అర్పిస్తా ఉన్నారు, ఇది ఎలా సాధ్యం? మీరు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించినట్లే కదా. అలాగే దావీదు గారి విషయంలో చూస్తే, మా యొక్క శిష్యులు
పొలంలో నడుచుకుంటా వెళుతూ విశ్రాంతి దినాన కంకులు విరుచుకొని తిన్నారని చెప్తా ఉన్నారు. ఓ పరిసయ్యులారా, శాస్త్రులారా అని ప్రభు ఇక్కడ మాట్లాడుతా ఉన్న సందర్భం అది. ఓ పరిసయ్యులారా, శాస్త్రులారా మీరు అంటా ఉన్నారు కదా. వినండి, ఆనాడు దావీదు గారు ఆయన యొక్క పరిచారకులు ఆలయంలోనికి వచ్చి యాజకుడే తప్ప యాజకుని పరిచారకులైనను యాజకునికి సంబంధించిన కుటుంబమే తప్ప ఎవ్వరూ తినకూడనటువంటి సముఖపు రొట్టెలు, ఆ బల్ల మీద ఉండే సముఖపు రొట్టెలు దావీదు గారు తిని వాళ్ళ పరిచారకులకు ఇస్తే వాళ్ళు ఎట్ట తిన్నారు? ఆ రోజు విశ్రాంతి, ఆ రోజు యాజకులే తప్ప ఎవరు తినకూడదు ఆ రొట్టెలు, మరి ఎట్ట తిన్నారు చెప్పండి అని ప్రభువారు ప్రశ్నించారు. వాస్తవంగా ధర్మశాస్త్రం ప్రకారం సన్నిధి బల్ల ఒకవైపు, దీపవృక్షం ఒకవైపు, ధూపస్తంభం ఇక్కడ ఉంటుంది. ఇది అతి పరిశుద్ధ స్థలం, ఇది పరిశుద్ధ స్థలం. బయట ఆవరణం అనుకోండి, ఇక్కడ ధూపవేదిక ఉంటుంది, సముఖపు రొట్టెల బల్ల, దీపవృక్షం. ఆ సముఖపు రొట్టెల బల్ల మీద 12 రొట్టెలు పెట్టి ఉంటాయి, 12 గోత్రాలకు సంబంధించి. ఆ రొట్టెలు అక్కడ పనిచేసే యాజకులే తినాల, యాజకుని యొక్క కుటుంబమే తినాల. కుటుంబంలో పెళ్ళైన ఆడపిల్లలు తినకూడదని ధర్మశాస్త్రంలో ఒక నియమం ఉంటుంది. సరే, అది మనకి ఇప్పుడు అవసరం లేదు. కానీ ఆ రొట్టెలో దావీదు రాజు కదా, దావీదు ఎలా తిన్నాడు అని అడుగుతారు ప్రభువారు. అది ఎలా జరిగింది? కాబట్టి ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటా ఉన్నారయ్యా అంటే, సబ్బాతు దినాన్ని, యాజకులు సబ్బాతు దినాన్ని ఉల్లంఘించి ప్రియమైన వారలారా, అతి పవిత్రమైనటువంటి ఆలయాన్ని అపవిత్రం చేశారు. అది ఆందోళన చెందించాల్సిన విషయం. అది గాని యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా ఈ భూమి మీదకి వచ్చి అన్నీ చేసినటువంటి ప్రభువారిని ప్రియమైన వారలారా, మీ వాళ్ళు అలా చేశారు ఇలా చేశారు అనడం అనేది చాలా భయంకరమైన విషయంగా కనబడతా ఉంది. అయితే ఇక్కడ మార్కు సువార్తలో మార్కు గారు మాట రాస్తారు చూడండి. 2వ అధ్యాయం 27వ వచనంలో మనం చూస్తే, మార్కు సువార్త 2వ అధ్యాయం 27వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. మరియు విశ్రాంతి దినమున మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడెను గాని మనుషులు విశ్రాంతి దినము కొరకు, అది ప్రభువారు ఏమంటా ఉన్నారు చూడండి, విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడెను గాని మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలా. అది జ్ఞాపకం పెట్టుకోండి అంటున్నాడు. మత్తయ్య గారు ఆ మాట రాయలేదు, కానీ మార్కు గారు రాసినటువంటి మాటల్లో ఉన్నది ఏంటంటే, విశ్రాంతి దినము మనుషుల కొరకు నియమించబడింది. ఉన్నాం, మనందరికీ ఒక విశ్రాంతి దినం ఉండాలని మనుషుల కొరకు దేవుడు నియమించాడు. అంతేగాని విశ్రాంతి దినం కొరకు మనుషులు నియమించలా. సృష్టిని ప్రియమైన వారలారా, మనిషి కొరకు దేవుడు తయారు చేశాడా ఏమండి? లేదా సృష్టి కొరకు మానవుడు తయారు చేశాడా? మనిషి కొరకే సృష్టిని ముందు కలగజేశాడు దేవుడు. కాబట్టి ప్రియమైన వారలారా, విశ్రాంతి దినము మనుషుల కొరకు నియమించబడింది. కాబట్టి ఇక్కడ అదే అంటూ ఉన్నారు, విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడింది కానీ మనుషులు విశ్రాంతి దినానికి ఏమీ నియమింపబడలేదు. కాబట్టి జనులు సబ్బాతు అనగా విశ్రాంతి దినానికి సేవకులుగా ఉండటకు సృష్టింపబడలేదు. కానీ ప్రియమైన వారలారా, మరి సబ్బాతు జనుల ప్రయోజనం కోసం విశ్రాంతి దినంగా మార్చబడింది. అమ్మా, సబ్బాతు అంటే విశ్రాంతి దినం. అంటే యూదులైన వారు శనివారం ఆరాధన చేస్తారు. ఎప్పుడు చేస్తారు గట్టిగా చెప్పండి? శనివారం. క్రైస్తవులు ఆదివారం చేస్తారు. సెవెంత్ డే చర్చి వారు ఉన్నారు, వారు కూడా శనివారమే ఆరాధన చేస్తారు, విశ్రాంతి దినం అని. కానీ మరి ఈ యొక్క ఆదివారాన్ని ప్రభువు దినము అని రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో. కాబట్టి ఇది ప్రభువు దినము. కాబట్టి ప్రియమైన వారలారా, వీటన్నిటిని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు అనే మాట ఏంటి అంటే, దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. మీరు ఆ దేవాలయం అంటున్నారు, దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సరే, రెండవదిగా చూద్దాం ప్రియమైన వారలారా. మనం గమనిస్తే మత్తయి సువార్త 12వ అధ్యాయం 41వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, మత్తయి సువార్త 12వ అధ్యాయం 41వ వచనంలో మనం చూస్తే, నినివే వారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తూ ఉన్న మాటలు ఏంటయ్యా అంటే, ఒకటేమన్నా దేవాలయాన్ని చూపించాడు, ఇదిగో దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు. ఇప్పుడేమన్నా
ప్రవక్తలలో ఒక ప్రవక్తను చూపిస్తున్నాడు. ఆ ప్రవక్తను చూపించి ఆ యోనా అనబడిన ప్రవక్త కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అందరికి మరణాత. వాతావరణం చల్లంగా ఉంది గనక మీకు నిద్ర వచ్చే అవకాశం ఎక్కువ శాతం కనపడతా ఉన్నది. కాబట్టి ఎవరికైనా నిద్ర వస్తే బయటికి వెళ్ళి మొహం కడుక్కొని వచ్చి కూర్చోండి. చూడండి ప్రియమైన వారలారా, మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 12వ అధ్యాయం 41వ వచనంలో మనం చూస్తే ఏం తెలియజేస్తున్నారయ్యా అంటే, ప్రియమైన వారలారా, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని యేసుక్రీస్తు ప్రభు వారు యోనా అనబడినటువంటి ప్రవక్తను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. చూడండి యోనా గ్రంథంలో మనం చూస్తే అసలు యోనా ఎవరో, యోనా గారి యొక్క స్థితిగతులు ఏంటో మనం చూస్తే, నినివే పట్టణము, ప్రియమైన వారలారా, అష్షూరి రాజ్యములో నినివే పట్టణం అనేది ఒక పెద్ద నగరం. ఎంత పెద్ద నగరం అయ్యా అంటే, ఆ యొక్క పట్టణంలో నడిచి వెళితే, ఒక యవ్వనస్తుడు నడుచుకుంటా వెళితే ఆ ఊరు తిరగాలంటే 3 రోజులు టైం పట్టిద్దంట. అంత పెద్ద పట్టణం కాలినడకన. ఆ పట్టణంలో ఇంచుమించుగా 1,20,000 మంది జనం ఉన్నటువంటి ఆ పట్టణానికి, 1,20,000 మంది పైగా ఉన్నటువంటి ఆ జనాభా కలిగిన ఆ యొక్క ప్రాంతానికి యోనా అనేటటువంటి ప్రవక్తను దేవుడు పంపించాడు. ఎందుకు అంటే వారి స్థితి బాగల. ఎక్కడ చూసినా కూడా అన్యాయం, ఎక్కడ చూసినా మనిషి చంపుకుంటా ఉన్నాడు. అలాగే వ్యభిచారం, భయంకరమైనటువంటి పాప స్థితిలోనికి వెళ్ళిపోయిన నగరాన్ని వారికి ప్రకటన చేయడానికి యోనా గారిని దేవుడు పంపించాడు. యోనా గారిని పంపిస్తే మీరు గమనిస్తే యోనా గ్రంథం 3వ అధ్యాయంలో యోనా ప్రవక్త నినివే ప్రజలకు వారి పాపాలను గురించి తెలియజేసి హెచ్చరించాడు. అయ్యో ఓ నినివే పట్టణస్తులారా, మీకు తెలియడం లేదు, దేవుడు మీకు సెలవిస్తా ఉన్నాడు, 40 రోజులలో ఈ నినివే పట్టణం నాశనం కాబోతా ఉన్నది. కాబట్టి జాగ్రత్త, దేవుడు మీకు ఇదిగో తెలియజేస్తూ ఉన్నాడు, మీరు భయంకరమైన పాప స్థితిలో ఉన్నారు కనుక ఈ నినివే పట్టణం అంతా నాశనం కాబోతా ఉన్నదని దేవుడు ప్రకటన చేయించాడు యోనా గారి చేత. చేయిస్తే అప్పుడు నినివే పట్టణ ప్రజలు కొద్ది రోజులు గడిచాక, ఒక 2 రోజులు 3 రోజులు 4 రోజులు గడిచాక ప్రతిరోజు యోనా గారు వచ్చి ప్రకటిస్తా ఉంటే ఒకళ్ళమ్మటొకళ్ళు మోకరించడం మొదలు పెట్టారు. గోనెపట దొడుక్కోవటం, బోడదలో కూర్చో. ఇలాగ చూస్తే చివరికి రాజు మంత్రులు సైతం కూడా వచ్చి బూడిదలో కూర్చున్నారు గోనెపట ధరించుకొని. ప్రియమైన వారలారా, చూడండి, రాజు సైతము కూడా బూడిదలో కూర్చొని గోనెపట కట్టుకొని ఉపవాసముతోటి మంత్రులకు తెలియజేశాడు. చూడండి యోనా గ్రంథం 3:6-7లో చూస్తే అక్కడ వ్రాయబడినటువంటి మాట మంత్రులతో సెలవిస్తాడు. చదవండి. ఆ సంగతి నినివే రాజులకు వినబడినప్పుడు అతడును తన సింహాసనమును మీద నుండి దిగి రాజవస్త్రమును తీసివేసి గోనెపట కట్టుకొని బూడిదలో కూర్చొని ఉండెను. మరియు రాజైనటువంటి తను ఆయన మంత్రులను ఆజ్ఞ ఇవ్వగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపం. చూడండి ప్రియమైన వారలారా, అంటే ఆ మంత్రులైన వాళ్ళందరికీ రాజు చెప్పాడు, అబ్బా ఇదిగో నువ్వు వెళ్ళు, చిన్నలు పెద్దలు వృద్ధులు పశువులు ఏది కూడా ఏం ముట్టడానికి లేదు, అన్ని ఉపవాసమే, మొత్తాన్ని కూర్చోమను ప్రార్థనలో చెప్పండి మొత్తానికని అందరూ కూర్చున్నారు. చూడండి, నా మాట ఏంటంటే, ఇంత పరిస్థితి ఉన్నటువంటి స్థితిలో మనం గమనిస్తే ప్రియమైన వారలారా, దేవుడు తెలియజేస్తూ ఉన్న మాట చివరికి వాళ్ళ యొక్క పశ్చాత్తాపానికి, పాపాన్ని బట్టి వాళ్ళు పశ్చాత్తాపడి, అయ్యో 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 ఎంత భయంకరమైన పాపం చేశాం మేము, ఎంత భయంకరమైన పాపంలో ఉన్నాము స్వామి, మమ్మల్ని క్షమించయ్యా, ఇదిగో మా తప్పు మన్నించయ్యా అని బోడగలో కూర్చొని గోనెపట కట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు వారి పాపాన్ని క్షమించి అంగీకరించి వారికి రావలసిన ఉగ్రతను దేవుడు తీసేశాడు. అయితే ఇప్పుడు ప్రభు ఏమంటారు? యేసుక్రీస్తు ప్రభు వారు మత్తయి సువార్త 12వ అధ్యాయం 41వ వచనంలో ఏమంటారంటే, విమర్శ దినమున, ఏమన్నాడు? విమర్శ దినమున అంటే రేపు తీర్పు సమయంలో, రేపు పరలోకంలో తీర్పు జరుగుద్ది. ప్రియమైన వారలారా, మరి జడ్జిమెంట్ ఉంది, తీర్పు ఉంది. ఆ తీర్పు సమయంలో ఈ నినివే పట్టణస్తులు నిలబడి ఈ తరము వారితో, అనగా ఈ జనాంగములతో వారు నిలబడి తీర్పు తీరుస్తారు అంటున్నారు. ఎలా తీర్పు తీరుస్తారు చూడండి ఒకసారి. ప్రియమైన వారలారా, మనం గమనిస్తే ఎలా తీర్పు తీరుస్తారు అంటే, ఇలా ధవళ సింహాసనము మీద ప్రభు కూర్చొని ఉన్నప్పుడు నినివే ప్రజలు ఒక ప్రక్కన నిలబడతారు,
ఈ తరము వారమైనటువంటి జనులు ఒక పక్కన నిలబడి ఈ సమయంలో ప్రియమైన వారలారా సింహాసనము మీద కూర్చున్నటువంటి దేవుని దగ్గర ఉన్నప్పుడు ఈ నినివే ప్రజలు ఈ తరము అనబడినటువంటి మనలను సిద్ధపడని వారిని, ప్రియమైన వారలారా ఈ తరము వారు అని చెప్పబడినటువంటి అందరితో ఈ నినివే ప్రజలు మాట్లాడే మాట ఏంటంటే, ప్రభువా వాళ్ళని అసలు క్షమించబో, వాళ్ళకు మారు మనస్సే లేదు. ఎందుకు ఆ మాట వాళ్ళు అనాల్సి వచ్చింది? చూడండి, నినివే ప్రజల కోసం యోనా గారు ఏమి అద్భుతం ఏమైనా చేశాడా? సూచక్రియలు చేశాడా? అయినా కూడా దేవుని మాటను బట్టి వాళ్ళు ఏం చేశారు? మారు మనసు పొందారా లేదా? ఇప్పుడు నినివే పట్టణంలో అనేక మంది అనేక రకాల జనాలు ఉన్నారు. ఒక జనంగా కాదు, అనేక రకాల జనాలు ఉన్నారు. ఆ జనాలందరూ కూడా దేవుని మాటకు లోబడి అందరూ గోనె పట్టగట్టుకొని మేము ఉపవాసం చేసి పశ్చాత్తాపడి మారు మనసు పొందాం. మీ దుంపల మీ దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు వారు స్వయంగా దేవుడే దిగి వచ్చాడు, మీ మధ్యలో నివసించాడు, మీ మధ్యలో జీవించాడు. ఆయన అనేక అద్భుతాలు చేశాడు, రోగాలు బాగు చేశాడు, వ్యాధులు తీసేశాడు, దెయ్యాలు పారగొట్టాడు, అనేక అద్భుతాలు చేశాడు మీ మధ్యలోనే. అయినా కూడా మీరేం చేయలేదు, మారు మనసు పొందలా. కాబట్టి విమర్శ దినమందు, రేపు తీర్పు దినమందు ఈ నినివే ప్రజలు ఈ తరము వారితో, అనగా ఆ కాలంలో ఉన్నటువంటి, ఈ కాలంలో ఉన్నటువంటి వారిని నిలవబెట్టి దేవునితో అంటారంట, అయ్యా వాళ్ళకి క్షమించే పని లేదు, నువ్వు వెళ్ళావు చెప్పావు, మాకు నువ్వు రాకుండానే మేము పశ్చాత్తాపడి మారు మనసు పొందాం. ఈ మాట చెబితేనే మీరు వెళ్ళి చెప్పినా కూడా వెళ్ళలేదు ప్రభువా, ఎందుకు వాళ్ళని పంపించాయి నరకానికి అంటే మన పరిస్థితి ఏందంటారు? ఏమ్మా, అదే యేసు ప్రభు వారు రాసిన చూడండి, చదవండి 41వ వచనం ఏం రాశారు? నినివే వారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందిరి గనుక, మారు మనస్సు పొందారు గనక విమర్శ సమయమున, రేపు జడ్జిమెంట్ సమయంలో ఈ తరము వారితో నిలవబడి వారి మీద అమ్మా నేరస్థాపన చేయును. నేరస్థాపన చేస్తారు. ఏమని? వెళ్ళలేదయ్యా వాళ్ళు ఎందుకు ప్రభు నువ్వు క్షమించాల్సిన పని లేదయ్యా, మీరు అన్ని రోజులు వెళ్ళారు, అంతా చెప్పించారు, అనేక మంది బోధకులు చెబుతా ఉన్నారు, అయినా వాళ్ళు మారలేదు. మరి మనం ఏం చేస్తాం? అర్థమవుతుందన్నమాట. మరణాత. కాబట్టి ప్రియమైన వారలారా, అందుకని ఆయన అంటూ ఉన్న మాట ఏంటంటే, ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. అదే చెప్తున్నాడు ప్రభు. యోనా ప్రవక్తలాగా కాదు, ఆయన ప్రవక్త 1,20,000 మందిని రక్షించడానికి ఆయన ఒక సాధనంగా వాడబడ్డాడు. యోనా ప్రకటన విని నినివే వాళ్ళంతా బాగుపడ్డారు. ఆ యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, మీ కళ్ళు మోసకపోయినాయి అంటున్నాడు ప్రభు. అంటే ఒకటేమో దేవాలయాన్ని చూపించాడు, దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు. ఇప్పుడు యోనాని ప్రవక్తను చూపించాడు, 1,20,000 మందిని ఆ కాలంలో ఆయన మారు మనసు పొందేటట్టు చేశాడు కదా. ఇప్పుడు ఆ యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని ప్రభువు చెప్తా ఉన్నాడు. ప్రియమైన వారలారా, విమర్శ దినమున కాబట్టి చూడండి, ఈ రీతిగా మరి మనం గమనించినట్లయితే అక్కడ ప్రభువు వారితో మాట్లాడుతా ఉన్నమాట ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నట్టే. అక్కడ పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకైలతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాట ఇప్పుడు మనతో కూడా మాట్లాడుతున్నట్టే. ప్రభు ఏమంటారంటే, అసలు వాళ్ళ జనాంగంలో ప్రభువు రాలా, యోధా జనాంగంలో యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. సొంత వాళ్లే చెబుతా ఉంటే మారలా, ఏం చేస్తాడు? ఏం చేయలేము. కాబట్టి రేపుడు విమర్శ దినమున ఏం చేస్తారు? కాబట్టి యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు చూడండి అని ప్రభు తెలియజేస్తా ఉన్నారు. చివరిగా మూడవది, ఒకటి దేని గురించి చెప్పాను? దేవాలయం గురించి. దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. రెండవది ప్రవక్త, యోనా ప్రవక్త వాళ్ళందరినీ బాగు చేశాడు, మారు మనసు పొందేటట్టు చేశాడు, అంతకంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు. మూడవది చదవండి 42వ వచనం. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చును. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు. ఎవరికంటే గొప్పవాడు? వింటున్నారా? ఇప్పుడు ఒకటి యూదులు బాగా ప్రేమించే దేవాలయం గురించి చెప్పాడు, దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.
ప్రవక్తల గురించి బాగా తెలుసుకున్నటువంటి ప్రవక్తల్లో ఒక ప్రవక్త గురించి చెప్పాడు. ప్రవక్త కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు. ఇప్పుడు ప్రపంచ దేశాలలోనే అత్యంత వైభవంగా వెలిగినటువంటి గొప్ప రాజైన జ్ఞానము కలిగిన రాజు ఎవరయ్యా అంటే సొలొమోను మహారాజు. ఇప్పుడు సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అనగానే వాళ్ళకు ఒక దెబ్బ ఫీజులు ఎగిరిపోయి ఉంటాయి. ఏంది రా అసలు, ఏం మాట్లాడుతున్నారా ఈయన యేసు ప్రభు అంట? సొలొమోను కంటే ఎలా గొప్పవాడు అవుతాడు రా? అసలు సొలొమోనుకున్న వైభవం ఏంటి, ఈయనకున్న వైభవం ఏంటి? చూడండి, సొలొమోను మహారాజు ఎక్కడ పుట్టాడు? యెరూషలేములో పుట్టాడు. ఈయన ఎక్కడ పుట్టాడు? చిన్న బెత్లెహేములో పుట్టాడు. ఆయన రాజగృహంలో పుట్టాడు, ఈయన పశువుల పాకలో పుట్టాడు. ఆయన తండ్రి రాజు, ఈయన తండ్రి వడ్రంగి మేస్త్రి, చెక్క పని చేసుకునే ఆయన కొడుకు. ఆయనతోనే ఉన్నారా? సొలొమోను గారితో ఎప్పుడు సేవకులు ఉంటారు. ప్రియమైన వారు, ఎప్పుడు ఆయన రథాల మీద వెళ్తా ఉంటాడు, ఆయన వెంబడిస్తా ఉంటారు. ఈయనేమో ఎప్పుడు కాలినడకతో వెళ్తా ఉంటాడు, ఎవరో నలుగురు ముగ్గురు వేసుకొని. ఆయనకేమో రాజవస్త్రాలు టీవీగా ఉంటాడు, ఈయనేమో ఒకటే అంగి వేసుకొని తిరుగుతూ ఉంటాడు. అసలు ఆయనకి ఈయనకి ఏమైనా ఉందా? ఆయన ఉండటానికేమో రాజభవనాలు ఉన్నాయి, చేసుకున్న ప్రతి పెళ్ళానికి ఒక మందిరం, అది ఇల్లు కట్టించాడు. ఈయనేమో తల వాల్చుకోవటానికి చోటే లేదంటున్నాడు. అన్నాడా లేదా ప్రభువారు? నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు గూళ్ళను గాని మనుష్య కుమారుడు తల వాల్చుకున్నట్టుకు కించెత్తైన స్థలము లేదు అన్నాడా లేదా? అన్నాడు. మరి ఎలా సొలొమోను గారి కంటే యేసుక్రీస్తు ప్రభువారు గొప్పవాడయ్యాడు అని ఒక్కసారిగా వీళ్ళ ఫీజులు ఎగిరిపోయాయి. చూడండి, ప్రభువు ఎందులో గొప్పవాడయ్యా అంటే సొలొమోను గారు 3000 సామెతలు రాశాడు, 1005 కీర్తనలు రాశాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి జ్ఞానం, అసలు ఆ జ్ఞానం ఇచ్చింది ఎవరు? దేవుడే, యేసుక్రీస్తు ప్రభు వారే జ్ఞానం ఇచ్చింది. కాబట్టి ఆయన జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం ఇచ్చిన వాడు ఎవరయ్యా అంటే ప్రభువారే. జ్ఞానం సంపాదించడానికి చూడండి, సొలొమోను గారి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఆయన వృక్షశాస్త్రంలో కానీ, అలాగే జంతు శాస్త్రంలో కానీ, అంటే జంతువులను గూర్చినటువంటి సంగతులు, అలాగే చెట్లను గూర్చినటువంటి సంగతులు ఆయనకు బాగా తెలుసు, జ్ఞానం సంపాదించాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, వీటన్నిటిలో కూడా ఆయనకి అంత గొప్ప స్థితి ఉంది సొలొమోను గారికి. ఆయన సంపాదించినటువంటి బంగారం, వెండి, వస్తువులు, మణిమాణిక్యాలు ఈ ప్రపంచంలో ఎవ్వరూ సంపాదించలేదు. అంత గొప్ప జ్ఞానవంతుడు, అంత గొప్ప అందగాడు, అంత గొప్ప ధనవంతుడు, అన్ని సొలొమోను మహారాజే. అంత బాగా చెడిపోయిన వాడు కూడా సొలొమోను మహారాజే. చివరికి ప్రసంగి గ్రంథం చదివితే మనకు అర్థమవుతుంది, అంత వ్యర్థం 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 అని రాశాడు. చూద్దాం ఎందులో గొప్పవాడు, ఎవరు గొప్పవారుగా ఉన్నారు అంటే, ప్రియమైన వారలరా, జంతువు శాస్త్రం, వృక్ష శాస్త్రం తెలిసినటువంటి సొలొమోను గారు, ప్రియమైన వారలరా, సొలొమోను గారి యొక్క జీవితంలో మనం గమనిస్తే అంత వృక్షశాస్త్రం తెలుసు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు చేపలు పట్టడానికి వెళితే పేతురు గారు అడిగితాయా, ఏమి చేపలు దొరికాయా? లేదు ప్రభు, రాత్రంతా శ్రమ పడ్డా, ఏమీ దొరకలేదయ్యా. ఆ కుడి పక్కన వలైపో, పడతాయి అన్నాడు. కుడి పక్కన వలేస్తే ఇంచుమించుగా 2 పడవల చేపలు నిండిపోయేంతగా, మునిగిపోయేంతగా పడ్డాయి. చూసారా? అంటే ప్రియమైన వారలరా, అంటే దేవుని యొక్క జ్ఞానం వేరు. దేవుడు ఎలాగా, సొలొమోను గారు ఎలాగా అంటే చేపలను గురించినటువంటి సంగతులు తెలుసు. ప్రియమైన వారలరా, చేపల గురించినటువంటి ఆ వృక్ష శాస్త్రం, జంతు శాస్త్రం తెలుసు. కానీ మరి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట, కుడి వైపునకు వలయండి, చేపలు అక్కడ దొరుకుతాయి అని చెప్పాడు. సొలొమోను గారేమన్నా పడవల మీద, వేరొక దేశం నుండి సముద్రం మీద వస్తువులను తీసుకొచ్చే జ్ఞానం కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు అసలు ఏకంగా సముద్రం మీదనే ఏం చేశాడు? ఆయన ఈత కొట్టాడా? నడిచాడు. కాబట్టి ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభు వారు గాలిని గద్దించాడు, ఆగిపోయింది అంతే. సముద్రం మీద గాలి విపరీతంగా వస్తా ఉంటే ఏం చేశాడు? అటు అన్నాడు అంతే. ఏమైపోయింది? గాలి మరలు సొలొమోను గారు కనుక్కున్నారు. గాలిని ఆపటం చెయ్యత్తం కానీ ఏమైపోయిందంట, మొత్తం దెబ్బగా ఆగిపోయింది. ప్రియమైన వారలారా, సొలొమోను గారు రాజభవనాలు చూస్తే మందిరం అంతా బంగారంతో కట్టాడు. ఆయన కట్టిన మందిరం ప్రపంచంలో ఇంకెక్కడ ఆ మందిరం కట్టబడలా. పెద్ద పెద్ద రాళ్ల మధ్యలో బంగారం పోతపోసి కట్టాడు మందిరం. అందుకే ప్రియమైన వారలారా, ఆ మందిరం మీద దాడి జరిగి బబులోను వారు ప్రియమైన వారలారా ఇది చేసినప్పుడు ఆ బంగారం అంతా దోసుకోవడానికి మందిరం అంతా పడగొట్టి రాళ్ల కింద బంగారంతో సహా కరిగించి మరీ తీసుకుపోయారంట.
కాబట్టి సొలొమోను గారు చేసినటువంటి ఆ పని నుండి యేసుక్రీస్తు ప్రభువారు మనతో చెప్పిన మాట, శిష్యులతో చెప్పిన మాట, మనతో చెప్పిన మాట, యోహాను సువార్త 14:2 ప్రభు అంటాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును, నేను మీకు స్థలం సిద్ధపరచడానికి వెళతా ఉన్నా. అక్కడ ఎలా ఉంటదంట? వీధులన్నీ బంగారమే, గదులన్నీ బంగారమే. ఏం పాస్టర్ గారు మీరు వెళ్ళి చూసి వచ్చారా? మీరు కూడా వెళ్తారంటే చెప్పండి. సన్నిధిలో కూర్చుంటే మనం అందరం వెళ్తాం పరలోకానికి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, చూడండి, సొలొమోను గారు చేసినటువంటి రాజ విందులు, గొప్ప గొప్ప విందులు చేశాడు సొలొమోను గారు. గొప్ప రాజు కదా, ఎవరైనా వస్తే ఏముంటది? ఓ పెద్ద గొప్ప విందు చేయటం, అనేక రకాల భోజనాలు వడ్డించేసేయటం. యేసుక్రీస్తు ప్రభు వారు చేసింది 5 రొట్టెలు 2 చేపలని ఎంతమందికి పంచాడు? 5,000 మంది పురుషులు, స్త్రీల లెక్క లేదు. ఇంచుమించుగా భర్తలు వేసుకున్నా, పిల్లలు వేసుకున్నా ఇంచుమించుగా 15,000-20,000 మంది ఉంటారు. అంటే గొప్ప విందులు చేయటం, ఉన్నదాన్ని పెద్దగా పరచడం గొప్ప. చిన్నపిల్లడి దగ్గర నుంచి 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని 15,000-20,000 మందికి పంచగా, పంచినోడికి తలా ఒక గంప మిగిలింది. ఎంతమంది పంచారు? ఎవరు వాళ్ళు? శిష్యులే. పంచినోడికి తలా ఒక గంప మిగిలింది. కాబట్టి యేసయ్య అద్భుతం అలా ఉంటది. కాబట్టి ప్రియమైన వారలారా, మనం గమనించినట్లయితే సొలొమోను అంత గొప్ప విధానం ఉన్నప్పటికీ ప్రభు చెప్తూ ఉన్నమాట, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అర్థమైందని అన్నమాట. కాబట్టి అంత గొప్ప స్థితి ఉన్న సొలొమోను మహారాజు కంటే కూడా గొప్ప రాజు ఇక్కడ ఉన్నాడు అని ప్రభు చెప్తూ ఇప్పుడు అంటాడు ఓ మాట. ఏమని? విమర్శ దినమున. చూడండి ఏం రాశాడు? విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి, 42వ వచనంలో, విమర్శ సమయమున 12వ అధ్యాయం 42వ వచనంలో, విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చును. చూడండి, యెరూషలేమేమో ఉత్తరం దిక్కునుంది, ఏమేమో దక్షిణం దేశం నుండి వచ్చింది. ఎట్లుంటది చెప్పండి? తూర్పు ఇటు ఉంది, పడమర ఇటు ఉంది, ఉత్తరం దక్షిణం, అంతేగా దిక్కులు. ఈ దరి నుండి ఆ దరికి వెళ్ళిందంట సొలొమోను గారి యొక్క వైభవాన్ని చూడటానికి. ఎవరో? దక్షిణ దేశపు రాణి, ఐగుప్తు దేశపు రాణి, దక్షిణ దేశపు రాణి అసలు సొలొమోను గారి యొక్క వైభవం విని, ప్రియమైన వారలారా, దక్షిణ దేశం నుండి ఎటు వెళ్ళింది? ఉత్తరానికి, యెరూషలేముకి వచ్చిందంట. చూసి ఆశ్చర్యపోయి ఆ వంటది. అందుకే మీరు ఇందాక చదివారు రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 1 నుండి 9 వచనాల్లో సొలొమోను గారి యొక్క వైభవాన్ని చూసి, ప్రియమైన వారలారా, ఆమె చెప్పేటటువంటి మాట ఏంటయ్యా అంటే, ప్రియమైన వారలారా ఏమంటదంటే, అయ్యా సొలొమోను గారు, నేను విన్నటువంటి మాటలు ఇక్కడికి వచ్చాక నేను చూస్తే నిజంగా నేను విన్న మాటలు ఇంకా చాలా తక్కువ అయ్యా అన్నది. చూడండి ఒకసారి రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం ప్రారంభ 9 వచనాల్లో ఈ మాట మనకు కనబడుతుంది. పదవ అధ్యాయం 6వ వచనం, నీ కార్యములను గూర్చి జ్ఞానమును గూర్చి నా దేశమందు నేను వినిన మాట నిజమే, అయినను నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మకయుంటిని, ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకున్నాను. అయ్యా నిన్ను గూర్చిని, నీ జ్ఞానాన్ని గురించి, వైభవాన్ని గురించి అసలు నేను విన్నది చాలా తక్కువ. ఇక్కడికి వచ్చాక చూస్తే ఇంత వైభవ, ఏంది ఈ పనివారు, ఏంది అసలు ఈ సంగతి, ఏంది ఈ బంగారం. మరణాత ఆశ్చర్యపోయి చివరికి సొలొమోను గారిని పెళ్లి చేసేసి అమ్మా. కాబట్టి ప్రియమైన వారలారా, మనం గమనించినట్లయితే ఇప్పుడు పరిస్థితి ఏంటయ్యా అంటే, ఇప్పుడు ఈ దక్షిణ దేశపు రాణి ఇప్పుడు మన మీద కూర్చుంది. ఇప్పుడు వచ్చి ఈ తరము వారితో ఏంటంట, విమర్శ దినమందు ఈ తరము వారితో ఏం చేస్తున్నావా? చదవండి 42వ వచనంలో ఏం రాసింది? విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయను. ఇందాక నినివే పట్టణస్తులు లేచారు, వాళ్ళు నేరస్థాపన చేశారు. ఇప్పుడు షేబా దేశపు రాణి ఈమె కూడా ఈ తరము వారితో నేరస్థాపన చేస్తుంది. ఏమని చేస్తుంది? సమయం అయిపోయింది, ఈ 2 మాటలు చెప్పి ముగించేస్తుంది. ఏమని నేరస్థాపన చేస్తుంది అంటే, ఇదిగో ఈ తరము వారలారా, మీ దగ్గరకు యేసయ్య వచ్చాడు,
ఎక్కడి నుండి వచ్చాడు యేసయ్య? పరలోకం నుండి ఆయన మహిమ సింహాసనం విడిచిపెట్టి మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర అనేక సంగతులు చెప్పి మీతో కలిసి మీతో భోజనం చేసి మీలో ఉండి మీ జనాంగంలో దిగి ఆయన మీతో నడిస్తే మీరు ఆయనను నమ్మి మారు మనసు మీరేం చేయాలా? పొందలా. నేను సొలొమోను గారు అంటే ఇంచుమించుగా ఆయన ఆ భూమి మీద ఉన్న వైభవం చూసి నేను దక్షిణ దేశం నుండి ఎక్కడికి వచ్చాను? ఉత్తర దేశం యెరూషలేముకి వచ్చాను. ఈ లోక అంటే భూలోకంలో ఉన్నటువంటి భోగ భాగ్యాలు చూసి నేను అక్కడి నుండి పరిగెత్తుకొని నేను సొలొమోను గారిని చూడటానికి వస్తే ఆకాశ మహాకాశములు పటజాలనటువంటి దేవుడు ఈ భూలోకానికి దిగి వచ్చి మీ మధ్యకు వచ్చి మీతో నివసించి మీ కాలంలోనే మీ అందరితో పాటు నివసిస్తే ఎన్నో అద్భుతాలు చేస్తే ఎన్నో సూచక్రియలు చేస్తే ఆయన గాలి మరలు కనుక్కుంటే యేసు ప్రభు వారు ఆ గాలిని ఆపేశాడు. సముద్రపు ఓడలు కనుక్కుంటే అసలు ఆయన సముద్రం మీదే నడిచిపోయాడు. ఇన్ని అద్భుతాలు చేస్తే మీరు మారు మనసు పొందలేదా అని ఆయన అంటాడు. కాబట్టి దేవుని దగ్గర షేబా దేశపు రాణి విమర్శ దినమంది ఏమంటదంటే, ప్రభువా వీళ్ళు అసలు క్షమించడానికే ఇల్లేదయా అని అంటే మన పరిస్థితి ఏంటి? మారు మనసు పొందకపోతే మన పరిస్థితి ఏంటి? ప్రియమైన వారలారా చూడండి, షేబా దేశపు రాణి తెలియజేస్తూ ఉన్నటువంటి మాట, ప్రియమైన వారలారా, ఈ భూమి మీద అనేక మంది రాజుల వలె సొలొమోను రాజు కూడా పుట్టాడు. కాకపోతే అందరికంటే భాగ్యవంతుడిగా ఉన్నాడు. కొంతకాలానికి అందరు రాజులు చచ్చిపోయినట్టు ఆయన చచ్చిపోయాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి మరలా ఏమయ్యాడు? తిరిగి లేచాడు. అందుకే ఇక్కడ అంటాడు, ఓ వ్యభిచారమైన చెడతరము వారలారా మీకు చూపించే సూచక్రియ ఇదే. యోనాను ఎలా తిమింగలం మింగి 3 రోజుల తర్వాత కక్కేసిందో, యోనా 3 దినాలు చేప కడుపులో ఉన్నాడో అలాగే మనుష్య కుమారుడు కూడా 3 రోజులు సమాధిలో ఉండి తిరిగి లేచి వస్తాడు. అదే సూచక్రియ, అంతకన్నా మీకు సూచక్రియలు అవసరంలా అన్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, అలాగే సొలొమోను రాజు వెళ్ళిపోయాడు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మరణించాడు, తిరిగి లేచాడు, మళ్ళీ అందరి ముందు తిరిగాడు. 40 రోజుల తర్వాత మళ్ళీ ఆయన ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన చేతులు ఎత్తి మనల్ని పిలుస్తా ఉన్నాడు. మనం వెళ్ళాలా, ప్రయాణం సిద్ధంగా ఉంది. ఇప్పుడు వీళ్ళు అడ్డం పడతారు రేపు అడిగి పోయాక. మరి మన పరిస్థితి ఏంది? ఈ నినివే పట్టణస్తులు, ఆ షేబా దేశపు రాణి, వీళ్ళు రేపు అడిగిపోయాక అడుగుతారు. మరి ఏం సమాధానం చెప్తారు? మీరే ఆలోచించుకోవాలి. ఇక అందరి గురించి ఎవరైతే మారు మనసు పొందలేదో వాళ్ళని నిలబెట్టి ఇన్ని సూచక్రియలు, ఇన్ని అద్భుతాలు, ఎన్నో గొప్ప కార్యాలు చేసిన ప్రభు మీ మధ్యకు వచ్చినా మీరు మారలేదు కనుక, ప్రభువా వీళ్ళ విషయంలో నువ్వు మాత్రం ఏమి మనసు మార్చుకోబాదు, నెట్టయి. ఎక్కడికి? అక్కడ ఏముంటది? చల్లగా మేఘాలు వస్తాయి, హాయిగా ఉంటది కదా. గన 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 మండుతుంటది, ఈ నిప్పే ఉండదు. కాబట్టి అక్కడ ఏముంటది? అగ్ని ఆరదు, పురుగు చావదు. అట్టా వేడి ఉంటదంట. పురుగు చావదు, అగ్ని ఆరదు, ఎప్పుడు మండుతానే ఉంటది కానీ చావడం. కానీ ప్రియమైన వారు, అగ్ని ఆరదు. ఒకరోజు ఎట్లానే దైవజనులు దేవదాసయ్య గారు ప్రసంగం చెప్తా, అయ్యగారి దగ్గర ఉన్న శిష్యులు ప్రసంగం చెప్తా ఉంటే, అయ్యగారు పరలోకంలో నిప్పు ఉంటుందా అని అడిగారంట. ఎక్కడ? పరలోకంలో నిప్పు దొరుకుద్దా అని అడిగారంట. దొరికింది అబ్బాయి, కాకపోతే నరకానికి వెళ్ళి ముట్టించుకొని రావాలన్నారంట. అదే సిగరెట్ తాగటానికి, అటు సిగరెట్ తాగటానికి నిప్పు ఉంటుందా అని అంటే అవకాశం ఉంటుంది. ఎక్కడికి పోయి ముట్టించుకొని రావాలా? పోయినోడు తిరిగి రావడానికి లేదు మరి. కాబట్టి ఇప్పుడు విమర్శ దినమున వీళ్ళంతా నేరస్థాపన చేస్తారు మరి మన మీద. దేనికి నేరస్థాపన అండి? మారు మనసు పొందకపోతే వీళ్ళంతా నేరస్థాపన చేస్తారు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటయ్యా అంటే, సాధ్యమైనంత వరకు ప్రియమైన వారలారా, సమయం ఉండగానే మారు మనసు పొందటం శ్రేయస్కరం. ఆడిపోయిన తర్వాత వాళ్ళ చేత వీళ్ళ చేత మాటలు అనిపించుకోండి. ఈ భూలోకంలో ఎవరన్నా అంటే పడతారా మీరు? ఒక మాట అనంటే 10 మాటలు అంటారు, సమస్య లేదు ఇక అందులో. మరి అట్లాంటిది ఆడిపోయాక వాళ్ళ చేత వీళ్ళ చేత అనిపించుకోవటం దేనికి మనం? కాబట్టి మారు మనస్సు పొంది దేవుని ఎరిగి, ప్రియమైన వారలారా, ప్రభు అన్నట్లుగా దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, సొలొమోను కంటే గొప్పవాడు కూడా ఇక్కడ ఉన్నాడు అని ప్రభువు చెప్పిన ఈ 3 మాటలు. పరలోకంలో ఎవరు గొప్పవారు అంటే, ఈ పసిబిడ్డ వలె ఆ మనస్సు కలిగి ఉండకపోతే మీరు గొప్పవారు కాలేరు.
కాబట్టి పరలోక రాజ్యంలోనికి మీరు గొప్పవారిగా ఉండాలంటే ఇలాగ ఉండాలి. ఇలా గొప్పవాడు ఉన్నాడు. ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి, సమయం లేదు అని ముగించి వేస్తున్నాను. కాబట్టి ఇలాగ మనం ఉండి ప్రియమైన వారలారా మారు మనస్సు పొంది ప్రభువుని హత్తుకొని ప్రభువులో జీవిస్తూ ఆయన మహిమ రాకడకు ఆయత్తపడగలిగే కృప చేరి వచ్చిన మన ఎల్లరకు ప్రభువు దయచేయును గాక. ఆమేన్.